వెల్కమ్ టు నాగేష్ గౌరవరం యూట్యూబ్ ఛానల్. చాలామంది సఫర్ అవుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్లో మన కొత్త రేషన్ కార్డులు అప్రూవల్ చేస్తున్నారు. చాలామందికి రేషన్ కార్డులు అప్రూవల్ అవుతున్నాయి, రిజెక్ట్లు అవుతున్నాయి. దాంతోపాటు కొన్ని సంథింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్ గురించి నేను మీకు క్లారిటీగా డిస్కస్ చేయడానికి ఈ వీడియోకి వచ్చేసిన. నేను మ్యాటర్ ఏంటంటే ఇక సొల్లు చెప్పకుండా మ్యాటర్కి వచ్చేస్తాను. చాలామందికి రేషన్ కార్డు అప్రూవల్ అయిన తర్వాత కీ రిజిస్టర్ అనే నంబర్ రావట్లే. కీ రిజిస్టర్ నెంబర్ ఏంటంటే మన యొక్క సభ్యత్వం నెంబర్లు ఉంటాయి. మనం ఎంతమందికి అయితే అప్లై చేసినాం వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు, వాళ్ళ ఇంటర్ అడ్రస్లు, వాళ్ళ ప్రతి ఒక్కటి కీ రిజిస్టర్లో సేవ్ అయి ఉంటాయి. చాలామందికి వస్తలేవు. అవి రావడానికి ఎంత టైం పడుతుంది, అవి వస్తాయా, రావా, లేకుంటే రిజెక్ట్ అయిపోతాయా అనేది చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నారు, మీ సవాళ్ళ చుట్టూ జరుగుతున్నారు. దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చిన. ఏంటంటే కీ రిజిస్టర్ మొబైల్ నెంబరు రీసెంట్గా అప్లై చేసుకున్న పీపుల్స్కి త్వరలో అప్డేట్ అవుతాయి, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఈ విషయం చెప్పడానికి చాలామంది తమ్లైన్స్లో వేస్తున్నారు, ఎప్పుడు వస్తాయి, రిజెక్ట్లు అవుతున్నాయి, అవి అవుతున్నాయి అని చాలామంది చెప్తున్నారు. చాలామంది సొల్లు నమ్మకుండా నేను చెప్పేది ఒకసారి వింటే మీకు అర్థమైపోతుంది. ఈ కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అయిపోతుంది. మీకు రేషన్ కార్డ్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ కీ రిజిస్టర్ నెంబర్ అనేది అప్డేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు టైం తీసుకుంటున్నారు. మనం దీని గురించి పోయి అప్లికేషన్ పెట్టుకోండి, స్టేటస్ అప్లోడ్ చేయండి, ఇవన్నీ చాలా చెప్తున్నారు. ఇవన్నీ ఫేక్, ఇవన్నీ నమ్మకండి. ఒక్కొక్కరు దీని మీద 1000 వీడియోలు చేస్తూ ఉంటారు. కీ రిజిస్టర్ అని టైటిల్ ఇవ్వగానే వచ్చేస్తున్నాయి, వాళ్ళ వీడియోలు వచ్చేస్తున్నాయి, అన్నీ చూస్తుంటారు, సొల్లు చెందుతుంటారు. కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఇవన్నీ ఫేక్, ఎవరు నమ్మకండి. మీకు రేషన్ కార్డ్ అప్రూవల్ అయిందంటే మీకు కీ రిజిస్టర్ రావడానికి టైం పడుతుంది, వస్తుంది, వచ్చి అప్డేట్ అవుతుంది. మీరు అందరు హ్యాపీగా రేషన్ తీసుకోవచ్చు. అంతేగాని దానికి ఇన్ని డబ్బులు అవుతాయి, దీనికి ఇన్ని డబ్బులు అవుతాయి, ఎంత ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ. ఇవన్నీ చేయకండి, డబ్బులు ఇవ్వకండి, మోసపోకండి. ఇంతే. కీ రిజిస్టర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. కామెంట్లలో తిక్క మాటలు మాట్లాడకండి.